రైట్, మనం ఒకసారి రాజీనామా చేసినటువంటి వాలంటీర్ కడప నుంచి ఋతు గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఋతు గారు, ఈరోజు చంద్రబాబు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వినే ఉంటారు. వాలంటీర్ల పారితోషికం నేను 10,000 చేస్తానంటున్నారు. ఇదే చంద్రబాబు గతంలో ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు వాలంటీర్లను, ఎన్ని మాటలు అన్నారు. అదే సమయంలో అవాతాతలకు పెన్షన్ అందకుండా మొన్నటికి మొన్న 1వ తారీఖున కుట్ర చేసి 40 మంది మరణానికి కారణమైన వ్యక్తి ఈరోజు మీకు 10,000 రూపాయలు చేస్తానంటే నమ్ముతారా? డైరెక్ట్గా అడుగుతున్నా. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. కాదు సార్, ఇప్పుడు అతను మా మీద ఎంత ప్రేమ చూపాల్సిన అవసరం లేదు. మేము జగన్ కోసం ఫ్రీగా సర్వీస్ చేస్తాము. మాకు 5,000 అవసరం లేదు సార్, ఎందుకంటే మేము పూర్కి సర్వీస్ చేస్తున్నాము. ఓకే, నేను ఒక సింగిల్ పర్సన్ని, మరి నాకు ఒక వాలంటీర్ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక 50 హౌసెస్కి నేను సర్వీస్ చేసిన నాకు ఒక వాలంటీర్ ఉంటుంది కదా, నా హౌస్కి వాలంటీర్ ఉంటుంది కదా. అవును, నేను సింగిల్ ఉమెన్ని, నాకు ఒక 3 డాటర్స్ ఉన్నారు. మరి నా డేటా మొత్తం తీసుకెళ్లేదే ఒక వాలంటీర్ వచ్చి. కరెక్ట్, బాగా చెప్పారమ్మా. ఎలా మాట్లాడుతున్నారు సార్? ఆ సింగిల్ పర్సన్స్ ఎత్తుకొని పోతున్నారు, డేటా వెళ్ళిపోతుంది అంటే ఎట్లా సార్ నమ్మడం అది? అసలు మీరు చేస్తున్న సర్వీస్ ఏంటి? చంద్రబాబు చెబుతున్నది భార్యాభర్తల దగ్గరికి వెళ్తారట, భార్య ఏం చేస్తోంది ఇతర విషయాలు అడుగుతారట, భర్త దగ్గరికి వెళ్తారట, భార్యకి ఏమైనా సంబంధాలు ఉన్నాయని అడుగుతారట. ఇవన్నీ ఈ రకమైనటువంటి మాటలు ఎందుకు అడుగుతాం సార్? అలా వెళ్తాము, ఏమైనా మీకు క్యాష్ కావాలా, ఇన్కమ్ కావాలా, లేకపోతే మీకు ఏమైనా అమ్మఒడికి ఏమైనా ఎలిజిబుల్ ఉన్నారా, ఫంక్షన్కి ఎలిజిబుల్, అంత మాత్రమే అడుగుతాం తప్పనిచ్చి మీకు ఏమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా మనం ఎందుకు అడుగుతాం సార్? ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే మీకు రాసుకొని వస్తాము. చెప్పండి, అసలు మీరు ఎందుకు రాజీనామా చేశారు అది చెప్పండి అమ్మా. ఎందుకు రాజీనామా చేశారు? ఇప్పుడు ఏం చేయాలనుకుంటారు? ఇంతకాలం సర్వీస్ చేశారు, ఏమి లేకపోయినా సార్ పర్లేదు సార్. ఒక 50 హౌసెస్ కి మేము హెల్ప్ చేసాం 4 years, అదొక తృప్తి ఉంది. ప్రతి ఒక్కరు ఇప్పుడు మేము ఈరోజు మాకు ఫెస్టివల్, ఈరోజు ఉగాది, మేము బయటికి వెళ్ళని పరిస్థితి. ఎందుకంటే అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా ఏమంటున్నారు, మీ ప్రచారం చేస్తున్నారు, మీరేమో చేసేస్తున్నారు, వాలంటీర్లు అంటున్నారు. రీజన్ చేసేసాము, కానీ ఇంటి దగ్గర వచ్చి పలకరిస్తున్నారు సార్, చాలు మాకు ఆ తృప్తి. అమ్మా ఈపీ పెట్టుకోండి, హెడ్ ఫోన్స్ పెట్టుకోండి అమ్మా, దాంట్లో స్పీకర్ నుంచి కాకుండా హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడండి. నేను మిగతా వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడతాను. ఏలూరు నుంచి అంబిక ఉన్నారు. అంబిక గారు, చంద్రబాబు నాయుడు గారు మీకు 10,000 రూపాయలు పారితోషికం ఇస్తానని అంటున్నారు. మీరు 5,000కే పనిచేశారు. మీరు 5,000కు పనిచేసింది కూడా ఒక ఆత్మసంతృప్తితోనే పనిచేశారు. ఇంతకాలం ఒక సర్వీస్ చేస్తున్నాము, సేవాభావం కనబరుస్తున్నాము, మన వల్ల 10 కుటుంబాలు 50 కుటుంబాలు ఒక 60 కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నాయి అనే ఆనందంలో మీరు ఆ సర్వీస్ చేశారు. కానీ దాన్ని ఏ రకంగా కట్ చేయాలో, ఆ పెన్షన్ కానీ ఇతర పథకాలు ముసలి వాళ్ళకి అందకుండా, వికలాంగులకు అందకుండా, వితంతువులకు అందకుండా, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అందకుండా నిమ్మగడ్డ అనేటటువంటి కత్తిరి తీసుకొని వచ్చి ఆ లింక్ను కట్ చేసేశారు చంద్రబాబు. ఇప్పుడేమో 10,000 రూపాయలు ఇస్తానంటున్నారు. ఏంటి మీ రియాక్షన్ ఏంటి 10,000 రూపాయల పైన? 1 సంవత్సరం క్రితం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారండి. వాలంటీర్లు అందరూ కూడా ఇంటిలోకి వెళ్ళిపోయి వాళ్ళ ఆడవాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి, భార్యాభర్తలు ఏం చేస్తున్నారని కనుక్కుంటున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఇంకొక ఆయన అన్నారు, డేటా అంతా సేకరించేసి వాళ్ళని వేరే ఊర్లకి మేము దేశాలకి ట్రాన్స్ఫర్లు చేసేస్తున్నాం అని చెప్పేసి అన్నారు. ఇంకో ఆయన ఏమో మావోయిస్టులుగా పనిచేస్తున్నాం అని చెప్పేసి ఇంకొక ఆయన అన్నారు. ఇంతమంది ఇన్ని విధాలుగా ఈ సంవత్సరంలోనే మాట్లాడి, మేము మాట్లాడితే జైలుకి పంపిస్తాం, మేము జగన్ గారికి వారధులుగా పనిచేస్తున్నాం అని చెప్పి బహిరంగ సభల్లో చెప్పినటువంటి ఆయన ఇదే బహిరంగ సభల్లో మాకు 10,000 చేస్తానని చెప్పి అంటున్నారే, అవి మేము ఎంతవరకు నమ్మగలుగుతామండి? ఇప్పుడు మాకు జగన్ గారు రాకముందు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 2,50,000 మంది మేము వాలంటీర్లుగా పనిచేస్తున్నాం. వాళ్ళందరూ అప్పుడు నిరుద్యోగులుగానే ఉన్నారుగా. ఆ నిరుద్యోగులకి ఆయన చేసింది ఏముంది? ఇప్పుడు ఈయన వచ్చి 2,00,000 మందికి కూడా మాకంటూ ఒక ఉపాధిని కల్పించారు, మాకంటూ ఒక గుర్తింపునిచ్చారు, మేము సేవ చేసుకునే అదృష్టాన్ని మాకు ఇచ్చారు. అలాంటి ఆయన్ని మేము నమ్ముకొని ఆయన వెనకతలు మేము ఉంటాం. కానీ ఇప్పుడు వచ్చి ఈ మాటలు చెప్పి వాలంటీర్లు ఉంటే ఆయన ఓడిపోతారని గ్రహించి
మా మీద ఇప్పుడు మంచి సానుభూతి చూపిస్తున్న ఆయన మాటలు మేము అస్సలు నమ్మమండి. ఈ లబ్ధిదారుల రియాక్షన్ ఎలా ఉందమ్మా? ఈరోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి కుట్ర వాళ్ళందరికీ అర్థమైందా? ఈ భయం నుంచే చంద్రబాబు 10,000 రూపాయల మాటలు మాట్లాడారా? ఖచ్చితంగా అండి. వాలంటీర్ అనే వాళ్ళు లేకపోతే వాళ్ళ దేంటిది పార్టీ అనేది ముందుకు వెళ్ళదని చెప్పి ఆయన భయపడ్డారు. ఎందుకంటే మొన్న 1వ తారీఖున జరిగినటువంటి ఈ పెన్షన్ల కార్యక్రమం ద్వారానే ఆయనకంటూ ఒక సూచన వచ్చేసింది, అమ్మో వీళ్ళు లేకపోతే మాకంటూ ఆధారం లేదు అని చెప్పి ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతని వాళ్ళు పసిగట్టి ఇప్పుడు వాలంటీర్లు వాళ్ళ వైపు తిప్పుకోవాలని చెప్పి చూస్తున్నారు. ఏ వాలంటీర్ కూడా వెళ్ళరండి. ఎందుకంటే మేము నిరుద్యోగులుగా ఉన్న సమయంలో మాకంటూ ఒక ఉపాధిని కల్పించి మాకంటూ ఒక అందరిలో గుర్తింపుని తీసుకొచ్చి జగన్ గారి తర్వాత ఎవరినైనా వాళ్ళు చేతులు పెట్టి నమస్కారం పెట్టారంటే అది కేవలం వాలంటీర్లకేనండి. అలాంటి గుర్తింపుని మాకు ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళొచ్చి ఈ మాటలు చెప్పినంత మాత్రాన మేము నమ్మి వాళ్ళ వైపు వెళ్ళిపోయి వాళ్ళకి ఓటేసి మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తామని మాత్రం అసలు వాళ్ళు కూడా ఊహించుకోవద్దని చెప్తున్నామండి. మిమ్మల్ని చాలా అవమానకరంగా లేకపోతే అనుమానించే విధంగా వ్యవహరిస్తూ వస్తున్నారు గత కొంతకాలంగా, ఒక 2-3 నెలలుగా. మీరు ఎవరింటికన్నా వెళ్ళి ఏ సంక్షేమ పథకమో ఓ సర్టిఫికేటో లేకపోతే ఒక లబ్ధిదారునితో ఏదో అంశం మాట్లాడాలి, వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్లికేషన్ తీసుకోవాలి, తమ్ము తీసుకోవాలి, వెళుతూ ఉంటే వెనక నుంచి ఇలా కెమెరాలు పెట్టుకుని మీరు ఏదో మాట్లాడుతున్నారు, ఏదో చేస్తున్నారంటూ మిమ్మల్ని ఫాలో అవుతూ వీడియోలు తీశారు. నేను చాలా మంది వాలంటీర్లతో మాట్లాడాను. అటువంటి ఎక్స్పీరియన్స్ మీకు కూడా ఉందమ్మా? చాలా నరకం చూపించారంట టీడీపీ వాళ్ళు. ఇప్పుడు ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు ఓకే అండి, వాళ్ళు అంటున్నట్టే మేము డేటాలు సేకరించేస్తాం లేదంటే ఇంకేదో చేస్తున్నాం అంటున్నారు కదా. మేము వెళ్ళిన ప్రతి కుటుంబాలకి కూడా మీ మీడియాలనే తీసుకొని వెళ్ళండి. అందులో నుంచి ఒక్కరొచ్చి కూడా వాళ్ళు మాకు ద్రోహం చేశారు లేదంటే వాళ్ళు మాకు అన్యాయం చేశారు, మావన్నీ సేకరించి వేరే ఓలి చేస్తున్నారని ఒక్కరితో కూడా రుజువు చేయిస్తే మా వాలంటీర్ వ్యవస్థ అనేది ఇప్పుడు వరకు ఉండదండి. ఎప్పుడో వ్యతిరేకత వచ్చేది. మేము కావాలని చెప్పి ఈ రోజు మేము రాజీనామా చేసినా కూడా మా ఇంటికి వచ్చి అమ్మ రండి మీరు లేకపోతే మాకు ఏది జరగట్లేదని చెప్తున్న రోజులు ఇవి. అలాంటప్పుడు మేము ఇవన్నీ కూడా అసలు వీళ్ళవన్నీ తీసుకొచ్చినవన్నీ ఈ మాటలు అవన్నీ కూడా అబద్ధాలండి. మోసపు మాటలు మాట్లాడుతున్నారు. మమ్మల్ని నమ్మిద్దామని చెప్పి చూస్తున్నారు. మేము నమ్మమని సంగతి వాళ్ళకి తెలియట్లేదు. అంటే ఇప్పుడు ఈ 5,000 రూపాయలు లేకపోతే అది మీకు ఇస్తున్నటువంటి సేవతో మీరు వాలంటీర్ వ్యవస్థ కాబట్టి ఒక పారితోషికం కింద ప్రభుత్వం ఇస్తోంది, దానికంటే మెరుగ్గా చంద్రబాబు ఇస్తానన్నా నమ్మే పరిస్థితి లేదంటారు? అసలు అవసరం లేదంటారా? లేదండి, ఖచ్చితంగా లేదు. నమ్మే పరిస్థితి లేదా? అవసరం లేదా? అసలు అవసరం లేదు. అసలు మేము వెళ్ళాం కూడా, అసలు అవసరం కూడా లేదు. ఓకే. ఎందుకంటే జగన్ మాకు ఆయన ఏదో చేస్తారో లేదో అని చెప్పేసి మేమైతే ఏం చేయలేదండి. మాకు మొదటగానే చెప్పారు, ఈ వాలంటీర్ వ్యవస్థ స్థాపించినప్పుడే చెప్పారు 5,000 అని చెప్పి, వాటికి మేము సిద్ధపడే మేమందరం సేవకని చెప్పేసే వచ్చాం. గౌరవ వేతనం కింద ఇస్తారు, అది ఇవ్వకపోయినా కూడా మేము సేవ చేస్తాం. రైట్. ఒకసారి డబ్బుకి ఆశపడి మాకు డబ్బు చూపించి చేయాల్సినంత అవసరం అయితే లేదండి. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా.